जय श्री गणेश, जय श्री गुरुदेव, जय श्री राम। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं मुदीरयेत्। ముందుగా భగవానుడైన వ్యాస భగవాని పాదస్థానాలకు సహస్ర ప్రణామములు సమర్పణమస్తు. వ్యాస భగవానుడు మనకు సంస్కృతంలో ప్రసాదించిన భాగవతమును శ్రీ పోతనామాత్యులు తెలుగులోనికి అనువదించారు. శ్రీ పోతనామాత్యుల పాదశరణాలకు ప్రణామములు. భాగవతం అంటే భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ చెందిన కథ. ఆ భగవంతుడి యొక్క కథను అందులోని ప్రతి విధానమును చక్కగా మనం విన్న లేక భాగవతం పుస్తకం ద్వారా పఠించిన లేక గురువు ద్వారా గురుముఖం ద్వారా విన్న మనకు కృష్ణ భగవాను యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. భాగవతంలో ఉలూక బంధనము చాలా ముఖ్యమైనది, ప్రాధాన్యమైనది. ఆ ఉలూక బంధనం గురించి 4 మాటలు మీకు చెబుతాను. భాగవతంలో ఆ బంధనం సందర్భము, దాని సంబంధించిన పద్యములు, భావన మీ ముందు ఉంచుతాను. భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ నంద మహారాజు యశోదమ్మ దగ్గర చేరిన తర్వాత ఆ గోకులంలో నందవజనంలో వారికి సంపద చాలా పెరిగింది. ఎందుకంటే భగవంతుడైన శ్రీ మహావిష్ణువు కృష్ణావతారమును స్వీకరించి వసుదేవుని ద్వారా యమునా నది దాటి నందవజనములో నందమహారాజు యశోదమ్మ ఇంటికి ప్రవేశించినాడు. ఆ కృష్ణ భగవానుడు, ఆ ముద్దుల కృష్ణుడు, ఆ శిలిపి కృష్ణుడు, ఆ సిన్ని కృష్ణుడు నందవజనం చేరిన తర్వాత వారి యొక్క గోపాలుల యొక్క గోపికల యొక్క ఆదాయం చాలా పెరిగింది. ఎందుకంటే వాళ్ళు గోవుల మీద ఆధారపడిన గోపాలకులు. ఆ భగవానుడు అక్కడ అడుగు పెట్టిన తర్వాత ఒక్కొక్క గోవు చాలా ఎక్కువ పాలు ఇచ్చింది. తద్వారా వాళ్ళు పాలు, పెరుగు, నెయ్యి అమ్ముకొని వారి యొక్క ఐశ్వర్యమును పెంచుకున్నారు. అది భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కదా. వారు గోపికలు గోపాలురు నిద్రలేసి నుంచి బాగా స్నానాలు చేసి శుభ్రముగా ఉండి భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మను భక్తి శ్రద్ధలతో ఆయన యొక్క నామాన్ని భజించుచు వారి యొక్క పనులు చేస్తున్నారు. యశోదమ్మ 2 చేతులకు గాజులు బాగా అలంకరించుకొని కవ్వం పట్టుకొని ఎన్న చిలుకుతున్నది. అప్పుడు సుడియూసు
రాలుసు గిదుగుసు సడి గొట్టుసు అమ్మా రము సన్ను ఇమ్మనుసూన్ ఎడవెడ గంతులు వైసుసు గడవగదిసి బాలకుండు కవము పట్టెన్. ఆ చిలిపి కృష్ణుడు బయట బాగా పిల్లలతో ఆడుకొని గబగబా ఇంట్లోకి వచ్చి అమ్మ ఎన్న సిలుకుతుంటే దగ్గరికి వచ్చి అమ్మా అమ్మ ఆకలేస్తుందే, నీ యొక్క సనుబాలు ఇవ్వవే అని చిలిపి కృష్ణుడు అన్నాడు. అప్పుడు యశోదమ్మ బాలకుండు చిన్ని కృష్ణుడు ఏమి చేస్తాడని ఆడి ఆయన మాటలను పట్టించుకొనక ఆమె పాటికి ఆమె ఎన్న సిలుగుతూ ఉంది. అప్పుడు చిలిపి కృష్ణుడు తులిపిగా అమ్మ దగ్గరకు వచ్చి కవం పట్టుకొని కవం తిరగకుండా అమ్మాయి వంక లాలనగా పాలనగా ప్రేమగా చూశాడు చిలిపి కృష్ణుడు. యశోదమ్మ బిడ్డ యొక్క చూపులకు మురిసిపోయి బిడ్డ ఎంత ఆకలేస్తున్నాడో అని తన యొక్క సనబాలు ఇచ్చుటకు బిడ్డను ఒళ్ళోకి తీసుకుంది. బిడ్డ పాలు తాగుతున్నాడు. అదే సమయంలో యశోదమ్మ ఇంటి లోపల పొయ్యి మీద పాలు కాస్తుంది. ఆ పాలు కాసేటప్పుడు పొంగు పైకి వస్తుందని చిన్ని కృష్ణుని పీఠంపై కూర్చోబెట్టి పాలు దించుటకు వెళ్ళింది. అమ్మ యశోదమ్మ వెళ్ళిన విధానం కడుపారం సనుబాలు త్రావనిసుతుం ఖంజాక్షి పీఠముపై నిడి పొంగారెడి పాలు దించుటకై వేగంగా దద్బాలుడు కోపమున వాడిరాత దది మత్కంబో ఓలేటి టెంపడరము గుమ్మములోని ఎన్నతినే ఇద్యా సంకులుద్భాష్పుడై. ఆ యొక్క పద్యమ భావన ఏమిటంటే శ్రద్ధగా చాలా బాగుంటుంది. యశోదమ్మ పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయని దించగా ఆ చిలిపి కృష్ణుడు నాకు పాలు ఇవ్వడం ముఖ్యమా, అక్కడ పొయ్యి మీద పాలు పొంగడం ముఖ్యమా అని కోపంతో ఒక రాయి తీసుకొని ఆ ఉట్టి మీద ఉన్న ఈ ఎన్నకుండకు కొట్టాడు. ఆ ఎన్నకుండ రంధ్రం పడగా ఆ కుండలోంచి వచ్చే ఎన్నను తాగి మళ్ళీ యశోదమ్మ కుడుతుందని గబగబా బయటికి వెళ్ళి ఏరొక ఇంటిలోకి వెళ్ళాడు. అక్కడ చిన్నికృష్ణుడు ఏం చేస్తుందంటే ఇక శకమల్లనైనా ఎరుక వింటిలో ఎలయరోలు తిరగవేసి ఎక్కి ఉట్టి మీది ఎన్న నులుకుసు ఒక కోతి పాలు చేయుచున్న బాలు కనియే. అప్పుడు యశోదమ్మ ఈ చిలిపి కృష్ణుడు అల్లరివాడు
కుండ పలగొట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి చూసుటకు బయలుదేరింది. ఏరొక ఇంట్లో చేరి అక్కడ ఉన్న ఒక రోలును తిరగవేసి ఎక్కి ఉటి మీద ఎన్న తీసుకొని అక్కడున్న కోతులు పెట్టుతున్నారు. అటువంటి చిలిపి కృష్ణుని యశోదమ్మ కాంచినది. అప్పుడు యశోదమ్మ ఇక లాభం లేదు, వీడు అల్లరి కృష్ణుడు, చిలిపి కృష్ణుడు, వీడికి ఏదో ఒక భయం పెట్టాలని కర్రపెత్తనం చేయాల్సిందేనని నిర్ణయానికి వచ్చింది. అప్పుడు ఆ యశోదమ్మ యొక్క భావన ఎలా ఉంది? లాలనము బహుదోషము లోలిం ప్రాపించు దాడనోపాయముల జాలగుణంబులు కలుగును బాలురుకుం దాడనంభపత్యము భరయుం. దాని భావన ఏమిటంటే, సహజంగా మన ఇళ్లలో కూడా బిడ్డలు అల్లరి చేస్తుంటే వీడిని కంట్రోల్ చేయుటకు, వీడిని అదుపు చేయుటకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, కఠిన నిర్ణయం తీసుకోవాలని అనగా బిడ్డకు మందలించి అతని యొక్క ప్రవర్తన మార్చాలని ఇప్పుడు మన కలియుగంలో తల్లులు కూడా చాలామంది బిడ్డను అదుపు చేయుటకు అవసరమైతే కర్ర తీసుకొని కోపంగా కొట్టడమో ఇదిలించడమో చేస్తారు. అలా యశోదమ్మ కూడా కృష్ణుని కొట్టాలని, పట్టుకోవాలని, ఆయన కూడా 4 దెబ్బలు వేస్తే కానీ ఒక పద్ధతికి రాడు, క్రమశిక్షణగా ఉండడు అని ఆ యశోదమ్మ తన మనసులో అనుకున్నది. అప్పుడు యశోదమ్మ చిలిపి కృష్ణుని పట్టుకోవాలని అనుకుంటూ ఇలా అంటుంది: పట్టిన పట్టువడని నిన్ను భటిగనని శలముకొనిన భటుట బెట్టే పట్టువడ ఒండ్రు పట్టి పట్టుకొనన్ నాకుగాక పరులకు వశమే. యశోదమ్మ ఆ విధంగా దాని భావన ఏంటంటే, ఈ చిలిపి కృష్ణుని ఎలాగైనా ఈరోజు పట్టుకోవాలి, వాడిని బాగా కొట్టాలి, వాడికి చిలిపి కృష్ణుని బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని ఆ చిలిపి కృష్ణుడు ఎలా పోయాడు, ఎటపోయాడని ఆలోచిస్తూ తిరుగుతుంది. ఆ బిడ్డ కనపడల. ఆ బిడ్డ లాస్ట్కి యశోదమ్మ కృష్ణుల యొక్క మొలకు గజ్జెలు కట్టుంది. ఆ గజ్జెలు సవిడి ద్వారా ఆయన వెళ్ళిన ప్రాంతం చాలా వరకు కనుగొనటకు ప్రయత్నం చేసింది. అప్పుడు సిన్ని కృష్ణును యశోదమ్మ పట్టుకుందా లేదా అని కొంతమంది గోపికలు పక్క నుండి చాటుగా పరిశీలిస్తున్నారు. యశోదమ్మకు చిన్ని కృష్ణుడు దొరికాడా లేదా అని ఈసారి మరలా చెప్తాను. కావున మన హిందువులంతా భాగవతం శ్రద్ధగా పఠించిన విన్నా మనకు ఎంతో జ్ఞానం పెరుగుతుంది. భాగవతం అంటేనే కృష్ణ భగవానుడు యొక్క పూర్తి కథా విషయం. కావున హిందువులంతా ప్రథమ ఇతిహాసమైన రామాయణం, రెండవ ఇతిహాసమైన మహాభారతం, స్వయముగా భగవానుడు బోధించిన భగవద్గీత, శ్రీ మహావిష్ణువు 17వ అంశావతారమైన వ్యాస భగవాని రూపంలో మనకు ప్రసాదించిన అష్టాదశ పురాణములు గురుముఖముగా ఎన్నో మనకు ఎంతో భగవంతుని కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగును. కావున అందరికీ
కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై భారత్. జై శ్రీరామ్, జై భారత్.